మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో భాగంగా ఒక్కో ఘట్టాన్ని పూర్తి చేస్తున్నారు. జాతరకు ముందు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం నిర్వహించే మండమెలిగే పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ పండుగ ప్రత్యేకత ఏంటో చూద్దాం. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సమీపిస్తోంది. మహాజాతరకు వారం రోజుల ముందు ఆదివాసీలు ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించే మండమెలిగే పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బుధవారం అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ మండమెలిగే పండుగతో జాతర ప్రారంభమైనట్లుగా ఆదివాసీలు భావిస్తారు. సమ్మక్క కొలువైన మేడారం, సారలమ్మ ఉన్న కన్నెపల్లి, కొండాయిలోని గోవిందరాజులు, పూనుగొండ్లలోని పగిడగిద్దరాజు గుడులను అలంకరించి పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. మండమెలిగే వేడుకలో ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం మేడారం పొలిమెరల్లో పూజారులు దిష్టి తోరణాలు కట్టారు. కోడిని బలిచ్చి ఊరు చుట్టూ తోరణాలు కడితే ఎలాంటి దుష్టశక్తులు దరిచేరవని ఇక్కడి పూజారుల విశ్వాసం. ముందు ఊరు చుట్టూ చలిగంజి, అంబలితో కట్టుపోశారు. ఆ తర్వాత సమ్మక్క సారలమ్మకు సంబంధించిన పూజా సామాగ్రిని మేడారం గద్దెలపైకి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి పూజా కార్యక్రమాలు చేసి కొత్త వస్త్రాలతో గద్దెలను అలంకరించారు. ఈ తంతు నిర్వహించడం ద్వారా జాతరకు అంకురార్పణ జరిగినట్లు భావిస్తారు. జాతర ముగిసే వరకు అమ్మవార్ల పూజారులు కఠినమైన నియమాలను పాటిస్తారు. సమ్మక్క సారలమ్మ వనదేవతల సన్నిధి బుధవారం భక్త జన సందోహంతో కళకళలాడింది.